శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. బీఆర్ఎస్ నేతలపై మరోసారి హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో సిపి భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో విమర్శలు చేశారు. ఫ్యూచర్ లేనివాడు ఫ్యూచర్ సిటీ కడుతున్నాడని కొంతమంది నాపై ఏడుస్తున్నారంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నీ ఏడుపే నా ఎదుగుదల అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక క్యాప్షన్ విసిరారు. ఇక మీరు ఏడుస్తుంటే నా చెవులకు సంగీతంలా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. మీరు తిడుతూ ఉండండి, నేను కడుతూ ఉంటానంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయటం అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫ్యూచర్ సిటీలో సిపి భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఈ విమర్శలు చేయటం జరిగింది. మీరు నన్ను తిడుతూ ఉండండి, నేను కడుతూ ఉంటాను, అభివృద్ధి చేస్తాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై హాట్ కామెంట్స్ చేశారు. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పినోళ్ళు కూడా ఉంటారు. ఫ్యూచర్లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట అని నేను చెప్పదలుచుకున్నా. మీరు ఏడ్చుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటాను. మీ ఏడిపే, మీ ఆర్తనాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. కాదు, ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరానికి ఇక్కడ పునాదులు పడతాయి. ఎవరైనా ఇక్కడికి రావాల్సిందే. ఆయన బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా, ట్రంప్ అయినా, లేకపోతే ఇంకెవరైనా ఎలాన్ మస్క్ అయినా ఈ నగరంలో పెట్టుబడులు పెట్టకపోతే ఏదో కోల్పోయినాం అనుకునే పరిస్థితి తప్పకుండా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, శంకుస్థాపన సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీని, బీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ ఒక వ్యంగ్యంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కామెంట్స్ చేశారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫ్యూచర్ సిటీ సిపి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా విమర్శలు చేసిన పరిస్థితి కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీని ఇంకా బీజేపీ పార్టీని, రెండు పార్టీలను కూడా విమర్శించిన పరిస్థితి కనపడుతుంది. కొంత ఆయన స్థాయిలో వ్యంగ్యంగా మాట్లాడుతూ మరి కౌంటర్లు ఇచ్చిన పరిస్థితి ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ఫ్యూచర్ లేనివాడు ఫ్యూచర్ సిటీ కడుతున్నాడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళిద్దరు చేసినటువంటి వ్యాఖ్యలను ఆయన మాట్లాడుతూ కూడా ఖచ్చితంగా మీరు ఏదైనా అనుకోండి, ఫ్యూచర్ ఉందా లేదా అనేది ప్రజలు చెప్తారు. నేను మాత్రం ఖచ్చితంగా నేను అనుకున్నది, నేను ఊహించుకున్నది, నేను ప్రజల కోసం చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్తాను. మీరు చూసుకునే ఉండండి. మీ ఏడుపే నాకు కావాలి. మీరందరూ ఒక దగ్గర కూర్చొని నేనేం చేస్తున్నాను ప్రతి ఒక్కటి చూసుకుంటూ మీరు ఏదైతే మీ అంతరం కోల్పోయి ఏదైతే ఏడుస్తున్నారో ఆ ఏడుపే నా ఎదుగుదల. మీరు ఎంత ఏడుస్తే నాకు అంత వినసొంపుగా, నాకు అంత మీరు సంగీతం పాడినట్లు ఉంటుంది. మీరు ఏదైనా వ్యాఖ్యలు అంటే కేటీఆర్ అయినా సరే, హరీష్ రావు అయినా సరే, కేసీఆర్ అయినా సరే, ఏదైనా వ్యాఖ్యలు కనుక నా పైన అంటే మీ వ్యాఖ్యలు నాకు వింటుంటే నాకు శంకరాభరణం సినిమాలో సంగీతం వచ్చినట్లు నాకు అనిపిస్తుంది అంటూ కూడా ఆయన కొంత వ్యంగ్యంగా మాట్లాడిన పరిస్థితి అనిపిస్తుంది. నేను మొత్తం కూడా ప్రపంచం అబ్బూరపడేలా, ప్రపంచం నిబ్బరపోయేలా ఫ్యూచర్ సిటీ కడుతున్నాను. ఆ ఫ్యూచర్ సిటీలో అందరూ కూడా లిన్ క్లింటన్ నుంచి బిల్ గేట్స్ కావచ్చు, బిల్ క్లింటన్ కావచ్చు, ట్రంప్ కావచ్చు, ఎలన్ మస్క్ కావచ్చు, మొత్తం కూడా ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అగ్రగాములు అందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మేము ఎందుకు పెట్టలేదురా అని ఏడుస్తారంటూ కూడా ఆయన కొన్ని హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ కూడా చేస్తున్న మాట్లాడిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. విమర్శలు చేస్తూనే తను చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కూడా మరి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ విమర్శలకు సంబంధించి మొత్తం కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మన పరిస్థితి కనబడుతుంది. రైట్. ఇంకా ఫ్యూచర్ లేని వాళ్ళు ఫ్యూచర్ సిటీ కడతారంట అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో ఏదైతే ఒక ప్రామిస్ చేయడం జరిగిందో దాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారా సత్య? ఎస్, డెఫినెట్ గా కేటీఆర్ అలాగే హరీష్ రావు అన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే 2.5 సంవత్సరాల్లోనే ఖచ్చితంగా ప్రజలకు వ్యతిరేకత ఉంది. ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది. హైడ్రా విషయంలో కావచ్చు, అంటే పథకాల విషయాలలో కావచ్చు, రైతు బంధు విషయాలలో కావచ్చు, ఆ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది అని ఏదైతే బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, కేటీఆర్ విమర్శిస్తా ఉన్నారు. ఆ విమర్శలకు కౌంటర్ గా ఈ రోజు ఆయన
ఆయన ధీటుగా స్పందించారు. పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి ప్రత్యేకంగా మాట్లాడినట్టు ఖచ్చితంగా చూడొచ్చు రేణు. ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. మీరు ప్రతిరోజు కేటీఆర్ మాట్లాడినా, హరీష్ రావు మాట్లాడినా, కేసీఆర్ మాట్లాడినా ఆ మాటలు నాకు వింటే చాలా ఆనందంగా ఉంది. మీరు ఏడవడమే నాకు కావాలి, మీరు ఎంత ఏడుస్తే నేను అంత పైకి ఎదుగుతానంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఒకసారిగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. చూడాలి ఏం జరగబోతుంది. రైట్ సత్య, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ఫ్యూచర్ లేనివాడు ఫ్యూచర్ సిటీ కడుతున్నాడని కొంతమంది నాపై ఏడుస్తున్నారంటూ రేవంత్ రెడ్డి మాట్లాడి దీని మీద కూడా మీ ఏడుపై నా ఎదుగుదల అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం, బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక ఫ్యూచర్ సిటీలో సిపి భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో కూడా అక్కడ శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ కూడా ఈ రకంగా కూడా ఒక వ్యంగ్యంగా కూడా బీఆర్ఎస్ గురించి మాట్లాడుతూ మీరు ఏడుస్తుంటే నా చెవులకు సంగీతంలా ఉంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక మీరు తిడుతూనే ఉండండి, నేను కడుతూనే ఉంటాను, అభివృద్ధి చేస్తానంటూ చెప్పారు.